నార్మల్‌గా ఏంటంటే ఇప్పుడు కీళ్ళ నొప్పులు అనగానే మోకాళ్ళ నొప్పులకి అందరికి గుర్తొస్తుంటుంది. అలా కాదండి. ఈవెన్ నెక్ పెయిన్‌లో వచ్చిన పెయిన్స్ కానీ, స్పాండిలైటిస్ అంటే వెన్నుపూసలో వచ్చిన ఇబ్బందులు కూడా మనం దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ శాతం ఈ మధ్య కాలంలో మేము చూసిన వాటిల్లో ఏంటంటే నెక్ పెయిన్ ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉంటుంది. తర్వాత బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మోకాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు, యాంకిల్ జాయింట్ పెయిన్స్ వాటిల్లో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అంటే నార్మల్‌గా ఏంటంటే డిసీజ్ పరంగా అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కింద కన్సిడర్ చేస్తుంటాం. అలా కాకుండా పొజిషన్ వైజ్‌గా చెప్పుకున్నట్లయితే మనం ఇప్పుడు స్పైనల్ కార్డ్ సంబంధించిన విషయాలు వచ్చినట్లయితే స్పాండిలైటిస్ అని, అది మనం నెక్ రీజన్‌లో వచ్చినట్లయితే సర్వైకల్ స్పాండిలైటిస్ అని, నడుము రీజన్‌లో వచ్చినట్లయితే లుంబార్ స్పాండిలైటిస్ అని, మళ్ళీ మడమల దగ్గర వచ్చినట్లయితే కల్కేయస్ పుర్ వల్ల వచ్చే దానివల్ల ప్రాబ్లమ్స్ అని కానీ, మోకాల్లో వచ్చినట్లయితే నీ జాయింట్ అరుగుదల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఈవెన్ కొన్ని రేరెస్ట్ కేసెస్లో పెల్విక్ బోన్ స్ట్రక్చర్లో వచ్చిన తేడా వల్ల కూడా మామూలుగా ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉంటాను నేను.